హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఫస్ట్ శనివారం, మొదటి శనివారం వెంకటేశ్వర స్వామికి ఉన్న తర్వాతనే వేరే దేవుళ్ళందరికీ చేసుకోవాలి ఒక పొద్దు అన్నారు. అందుకని ఫస్ట్ శనివారం ఇలా నా పూజ జరుగుతుంది. ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి మీ పార్ట్ 1 మీకు ముందల మినీ వ్లాగ్ చూస్తే అర్థమైద్ది. ఆ పనులంతా అయిపోయిన తర్వాత పూజ దగ్గరకు వచ్చేసాను. అంటే ఫస్ట్ పూజ క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టుకొని ప్రసాదం నేను చేసినవన్నీ అక్కడ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నాను మంచిగా. నేను ఏమేం ప్రసాదాలు పెట్టానో కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. అండ్ డైలీ సేమ్ అదే ప్రాసెస్, ఏమేమి చేస్తా అనేది ప్రాసెస్ అండ్ ఇదే పూజ సేమ్ ఉంటుంది. జస్ట్ డిషెస్ మాత్రమే మారుతాయి కాబట్టి ఎవ్రీడే నేను ఏం డిషెస్ చేసానో అదొకటే వ్లాగ్ పెట్టాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మాకు దేవుడు పటం అనేది పైకి ఉంటుంది. సో అందుకనే ఇలా ముందలో టేబుల్ వేసేసి అక్కడ పద్మం వేసి నైవేద్యం పెట్టి కింద కొబ్బరికాయ కొడుతున్నా. అండ్ ఫస్ట్ డే అండ్ ధూపం ఇట్లా వేస్తే మంచిది అన్నట్టు డైలీ దీపం అన్నీ పెట్టిన తర్వాత ధూపం కూడా వేసేస్తాను ఇప్పుడు ఒక పొద్దులు ఉన్న రోజులు. అండ్ హారతి ఇచ్చేలోపు ఇది ధూపం మొత్తం ఇట్లా పొగొచ్చేస్తా అని చెప్పి దానికి కూడా అంటించాను ఫస్టే. అండ్ ఈ ట్రెడిషన్స్, పూజలు ఇవన్నీ యాక్చువల్గా నేను 9th 10th క్లాస్ వరకు ఉండేంత వరకు అంత ఎంతో పెద్దగా ఎడిక్షన్ లేకుండే. అంటే ఒక చిన్న చిన్న సందర్భాల వల్ల దేవుడి మీద అలా ఫీలింగ్, కోపం వచ్చిండే. ఆ తర్వాత ఇంకా సిచ్యువేషన్స్ మార్చింది నన్ను. మెయిన్ మా మమ్మీ మార్చుండే. మా మమ్మీ బాగా పూజలు చేసి ఉండే ఒకప్పుడు. ఇప్పుడు తనకు ఓపిక లేక తనకున్న ఓపికలో ఎంతవరకు వీలైద్దో అంతవరకు చేసుకుంటుంది. కానీ నాకు మాత్రం పూజలు, దేవుళ్ళు, ఒక్క పొద్దులు, పూజలు చేసుకునే విధానము లేదా దేవుళ్ళకి వండి పెట్టే విధానం ఇవన్నీ కేవలం మా మమ్మీ దగ్గర నుంచి వచ్చినాయి. అఫ్కోర్స్ ఎవరికైనా, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తాయి అనుకోండి. నాకు మెయిన్గా మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది. మా డాడీ కూడా చాలా చేసి ఉండే. మా డాడీ అయ్యప్ప మాల ఒక 6-7 టైమ్స్ వేసుకున్నాడు. సో ఇలాంటి ట్రెడిషన్స్ చిన్న చిన్నవి మనం పిల్లలకి నేర్పాలి. మా అమ్మాయి కూడా మంచిగా దండం పెట్టుకుంటుంది, కొబ్బరికాయ కొడుతుంది, దేవుళ్ళని అలంకరించేటప్పుడు బొట్టు పెడుతుంది, మనకి ప్రసాదాలు చేస్తుంటే హెల్ప్ చేస్తుంది, అన్నీ చేస్తుంది మా అమ్మాయి కూడా. సో ఇక్కడ నా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకుంటే ఒక పని అయిపోద్ది. ఏంటంటే మనం ఎలాంటి తుమ్మినా కూడా లేకపోతే ఎలాంటి పనులు అలాంటివి చేయకూడదు అంటారు. సో అందుకనే ప్రసాదం తీసుకుంటూ పని అయిపోద్ది అని తీసుకున్నా. అండ్ ఆ తర్వాత పాప దండం పెట్టుకుంటుంది.